హాయ్ అండి. శనగల ప్రసాదానికి 1 కప్పు శనగలు తీసుకొని నైట్ అంతా వాటర్లో నానపెట్టండి. నేను ఇక్కడ కాబూలి శనగలు తీసుకున్నాను. నార్మల్ శనగలతో కూడా చేయొచ్చు. ఇలా కుక్కర్లో తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడకపెట్టండి. సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూసారా ఎంత చక్కగా ఉడికాయో. వీటిని వాటర్ సపరేట్ చేయండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి వేయించండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి శనగలను యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి అడ్జస్ట్ చేసుకొని కలిపేసేయండి. ఇలా 5 మినిట్స్ ఉంచేస్తే శనగల ప్రసాదం రెడీ. ప్రసాదాలకి ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేయొద్దండి. నార్మల్గా తినేట్టయితే యాడ్ చేసుకోవచ్చు. వీటిని గుగ్గిళ్ళని, గుడాలని వేరువేరుగా పిలుస్తారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.